నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. సంవత్సరాలు అయింది పెళ్ళి, కానీ మాకు అప్పుడు అనేది గర్భవతి ఆతాను అనేది నాకు డౌట్ లేకుండే. అమ్మతానంటే నేను గర్భవతిని అయినది 5 నెలల 17వ తారీఖు 5 నెలల ఒక్కసారికి సార్. మాకు ఇంకేం లేదు. ఆయమో మాకు దేవుడు. ఇంకా నాకు ఈ గుడిలో దేవుడు లేడు, ఈ అమ్మకి దేవుడు మాకు కనిపించిన దేవుడు ఏమో కదా మాకే చెప్పినాం కదా సార్. ఈ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈమా ఒయాసిస్ జనని యాత్రని మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక ప్రయాణం లాగా జరుపుతున్నాం. ఇప్పటి వరకు మనం 30 కేంద్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 500 పైన జంటలకు ఉచితంగా ఫర్టిలిటీ సేవలు మరియు కౌన్సిలింగ్ అనేది అందించాము. వాళ్ళకి ఏమేమి కారణాలు ఉన్నాయి, సంతానలేమి సమస్యకి ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇది చాలా సంతృప్తి కలిగించే అనుభవం. తర్వాత ప్రత్యేకంగా ఆదోనిలో ఇక్కడ అసలు ఈ జనస్పందన చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ 100 మందికి పైన వచ్చారు. తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఏ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ ఏంటి సమస్య అంటే ఇంతకు ముందు మనం ఫర్టిలిటీ అనేది 10 మందిలో ఒక్కరికి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒక్కరికి చూస్తున్నాం మనం. సో చాలా మంది ఏంటంటే పల్లెటూరులో మెయిన్ గా అంటే ముఖ్య పట్టణాలలో కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా సెంటర్ కి రాలేరు, ఫర్టిలిటీ సెంటర్ కి. అండ్ ఇట్లాంటి ఒక సెంటర్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. అందుకే మేము ఈ జనని యాత్ర ద్వారా మీ వద్దకే అంటే మీ ఇంటి వద్దకే మా అత్యాధునిక ఫర్టిలిటీ చికిత్సలను మీకు అందించడానికే మేము ఇక్కడికి వచ్చున్నాం. సరేనా? తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి పిల్లలు కాలేదంటే ఆడవాళ్ళనే అంటే చేస్తారు, మీకే సమస్యలు ఉన్నాయని. ఆడవారి నుంచి ఎంత సమస్యలు ఉన్నాయో మగవారి నుండి కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 40-50% ఆడవాళ్ళదైతే 50% మగవారిది కూడా ఉంటుంది. సో ఇద్దరు భార్యాభర్తలు జంటల్ గా వచ్చి చూసుకోవాలి. ఇంతకు ముందు మనం చాలా అంటే వేరే పట్టణాలకు వెళ్లే వాళ్ళం, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్లే వాళ్ళం ఇది చూసుకోవాలంటే. ఇప్పుడు మనకు కర్నూలులోనే ఈ ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది. మనకి ఏ విధమైన అత్యాధునిక ట్రీట్మెంట్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్ గా మనకి అబార్షన్స్ అవుతున్నాయి, మేనరికం ఉంది, అంటే మంచిగా ఉండే పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళలో వ్యంగతనం అట్లేమైనా ఉంది, అట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి. తర్వాత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, చాలా మంది ఈ మధ్య చదువుకోవాలని చెప్పి పెళ్లిళ్ళన్నీ లేటుగా అవుతున్నాయి. సో వాళ్ళల్లో అండాల సంఖ్య తక్కువ అవుతుంది, మగవారిలో కణాల సంఖ్య తక్కువ అవుతుంది. కొంతమంది టీచర్స్ ఉంటారు, వేరే బయట అంటే బ్యాంక్ వాళ్ళు వేరే వేరే చోట పని చేస్తుంటారు. తర్వాత కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు మనకి ట్రీట్మెంట్ టైంకి కావాలన్నప్పుడు కణాలు ఇవ్వలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కణాలు అనేది జాగ్రత్త పరుచుకుంటాం. కొంతమందికి క్యాన్సర్లు ఉంటుంది, వాళ్ళలో కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే ఎగ్ ఫ్రీజింగ్, తర్వాత కణాల ఫ్రీజింగ్, టెస్టిక్యులర్ ఫ్రీజింగ్, అట్లా అటువంటి అన్ని అత్యాధునిక చికిత్సలు అన్ని ఉన్నాయి. తర్వాత ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక అపోహ, జస్ట్ ఐవీఎఫ్ సెంటర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే చెప్తారు. కానీ ఇక్కడ మనలో చాలా మందికి అంటే ఇక్కడ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర కన్సీవ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అయితే మనం ఇవ్వం. అందరి సమస్య ఏమని తెలుసుకుని ఒకవేళ నార్మల్ ట్రీట్మెంట్ కావాలంటే నార్మల్ ట్రీట్మెంటే ఇస్తాం. అది అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ పెళ్ళై ఎంత కాలం అయింది, వాళ్ళ కణాలు ఉన్నాయా గుడ్లు ఉన్నాయా దాని మీద మనం డిసైడ్ చేస్తాం. సో ఈ ఓయాసిస్ జనని యాత్రతో మీరు తల్లి తండ్రి కావాలనే కోరికని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. జనని యాత్రకు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, వారితో పాటు వచ్చినటువంటి వారి తండ్రులు అయితేనేమి, వారి భర్తలు అయితేనేమి వారికి, అలాగే ఓయాసిస్ జనని యాత్ర డాక్టర్ అయినటువంటి విజయలక్ష్మి గారికి, వారి సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలోనే కనపడని సమస్య ఏది అంటే ఈరోజు సంతానలేమి అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారో లేదో, ఈ మధ్య కాలంలో
యువత అనేటువంటిది చాలా తగ్గిపోయింది. కారణాలు ఏమిటంటే సంతానలేమి, ముఖ్యంగా సంతానలేమికి కారణాలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం. అంటే లేట్ మ్యారేజ్ అవ్వడం, ఆడవాళ్ళలో అయితే వారికి అంటే పీసీఓడి అని అంటారు, అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజెస్ అని, అంటే గాలి బుడుగలు వచ్చినాయి అని చెప్తా ఉంటారు గర్భసంచిలో. మూడవ పాయింట్ గా తీసుకుంటే ఈ రోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్, వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి, ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి, సిగరెట్ తీసుకోవడం అయితేనేమి, లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి, ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ స్పర్మ్ తగ్గిపోతా ఉంటది. అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి, ల్యాప్టాప్స్ ఎక్కువ వాడటం వల్ల అయితేనేమి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఇన్ఫర్టిలిటీ సెంటర్ ని మనం సంప్రదించాల్సినటువంటి అవకాశము, ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే, ఈ రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలిస్తే చాలా బాగుంటుంది. అంటే ఈ కాలంలో చాలా మంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో, అంటే ఆ టైంలో కానీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడో 30-35 years లేట్ మ్యారేజ్ అవుతే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా మనకు ముఖ్యంగా చాలా మందికి కూడా అపోహ ఏముందంటే, అమ్మాయిల మీద, అమ్మాయి గర్భవతి కాలేదని అంటే అమ్మాయిదే ప్రాబ్లం అని ఎక్కువ అపోహలు ఉన్నాయి. కానీ ఈ రోజులో చూస్తా ఉంటే అమ్మాయికి ఎంత ప్రాబ్లం ఉందో ఈ రోజున అబ్బాయికి కూడా అదే ప్రాబ్లం ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే 40% అమ్మాయికి ఉంటే 40% అబ్బాయికి, లేదా ఇద్దరిది కలిపి 20%. అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు లోపాల వల్లనే ఈ రోజున ఇది సంతానం లేమనేటువంటిది ఇది జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకోగలిగితే మన ప్రపంచంలోనే ఈరోజు 10 to 15% రేషియోలో ఉంది ఇది. అంతేనమ్మా? అంటే ఈ రేషియో చూడండి అంటే ఏ స్థాయికి ఉందో. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే ఈరోజు గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొస్తూ, అంటే దీని ఆవశ్యకత ఎంత ఉంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరు ఈ జననీ యాత్రలు పెట్టి గ్రామీణ స్థాయిలో ఈరోజు సంతానలేమి సమస్యలు చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం. ఓయాసిస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఓయాసిస్ అనేటువంటిది ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి రిసీవింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ సెక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఓయాసిస్ సెంటర్ ఉందనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఈరోజు అలాంటి వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓయాసిస్ వాళ్ళు సంస్థ ఈరోజు మనం ఆదోనికి రావడం నిజంగా ఆదోని ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ ను మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఓయాసిస్ ఇంకా మంచి ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డాక్టర్ విజయలక్ష్మి గారు వారు ఓయాసిస్ సెంటర్ నడుపుతూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నా వంతు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఇప్పుడు బస్సుని ప్రారంభిస్తామండి. ఊరు వెలగల్లో లక్ష్మి ఆంజనేయులు 3 నెలలు అయింది పెండ్లై. 3 సంవత్సరాలు. అదే 3 సంవత్సరాలు అయింది పెండ్లై. కానీ మాకు అప్పటికి గడ్డ ఉందని మాకు తెలియదు. కానీ ఫస్ట్ ఈ మేడం వాళ్ళతో చూపించుకున్నాం. ఆదంలో చూపించుకున్న తర్వాత ఆ మేడం ఈ మేడంతో పంపించింది.
పంపించిన తర్వాత ఈ మేడం అన్ని చెకప్ చేసి ఆపరేషన్ పంపించింది. ఆపరేషన్ ఈ మేడం మానస మేడం చేపిస్తున్నారు. చేసినారు. అప్పుడు నెల్లి మాత్రలు సూడు అంత నిండెత్తింది. ఒక్కసారిగా అయింది సార్. ఒక్కసారిగా మాకు ఇంకేం ఆయమే మాకు దేవుడు సార్. నా వయసు ఇప్పుడు 46 అంట సార్. నాకు 46, దానికి 30 ఉండొచ్చు సార్. 46 సార్. మాకు ఒక్కసారిగా అదంతా చూపించినాము. ఆ మేడం నుండి ఆశా మేడం తో పంపించినది. ఒక్కసారికి ఇంకేం లేదు, ఇంకా ఏం తిరిగిలేదు ఇంకా మాకు. ఇంకా ఇప్పుడు 17వ తారీఖు వచ్చి 5 నెల, 17వ తారీఖు వచ్చి 5 నెల. ఇప్పుడు ఒక్కసారికే సార్ మాకు ఇంకేం లేదు. ఆయమే మాకు దేవుడు. ఇంకా దేవుడు లేడు, ఈ అమ్మ దేవుడు మాకు కనిపించిన దేవుడు ఈ అమ్మ కదా మాకే. చెప్పినాం కదా సార్. కోసి పక్కన దాన్ని అయితే చూసుకున్నాం. మేడం కూడా అన్ని అడుగుతుంది, ఏమేమి ఎట్లా ఉంది అని కూడా చెప్తుంది. కానీ మనం కూడా మీరు అని చెప్పాల, అంతేగాని సంధ్య మేడం కూడా బాగా చెప్తుంది. అంట నీకేమన్నా డౌట్స్ ఉంటే అడగో అని చెప్తుంది. మేడం సార్ మేడం ఎందుకైనా శాల్వా సన్మానం అదే మాకు బాగా చేసింది కాబట్టి అంటే నింబాడతాను అనేది గర్భవతి ఆతాను అనేది నాకు డౌట్ లేకుండే. అమ్మాయితానదే నన్ను గర్భవతిని అయినది. ఆయమ్మ మాకు బాగా ఒక్కసారి సక్సెస్ అయింది. ఎన్ని ప్రాబ్లం ఉంటే కూడా చెప్పి ధైర్యం చెప్పి మాకు చేసింది. మాకు ఇట్లా ధైర్యం లేదు, మాకు గర్భవతి ఉంటానని కూడా నాకు డౌట్ లేకుండే. కానీ అమ్మ అట్లా నింబెట్టింది అనమాట. బయట కూడా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. చాలా సార్ మాకు ఇంకా ఇబ్బంది. ఎక్కడ పోతే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. చాలా బాధ ఉంది సార్ మాకు. ఇంకా ఏం మాకు ఇప్పుడు ఏమో మాకు దేవుడు. ఇంకా ఓకే సార్ ఏమో